20 లక్షల కోట్ల అక్రమ సంపాదన. అంత సంపాదించినా మీరు తినగలిగేది అంత పెరుగన్నం, ఒక నిమ్మకాయ బద్ద. 20 లక్షల కోట్లతో మీకు మనశ్శాంతి వస్తుందా? పోనీ మీరు సుఖంగా ఉండగలుగుతారా? ఈ మాటలు అంటున్నది నేను కాదండి. జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 20 లక్షల కోట్ల అక్రమ సంపాదన ఎవరు సంపాదించారు, ఆ నాయకుడు ఎవరు తెలుసుకునే ముందుగా మన వీడియోకి ఒకసారి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వీడియో చూసిన తర్వాత కామెంట్లు పెట్టండి. టాప్ పొజిషన్స్ ఎన్ చంద్రబాబు నాయుడు 931 crores తోటి ఈ దేశంలోనే రిచెస్ట్ సీఎం. పోనీ అప్పులు ఏమైనా చూపించారంటే 10 కోట్ల రూపాయలు అప్పులు చూపించలేరు కాబట్టి, చూపించకపోతే బాగాది కాబట్టి ఒక 10 కోట్లు అప్పులు చూపించారు. ఇదంతా అఫీషియలే. ఇంకా అన్అఫీషియల్ చెప్పుకుంటా పోతే ఒక 20 లక్షల కోట్ల రూపాయలు. ఏం తింటామయ్యా మనం అంటే పెరుగన్నం నిమ్మకాయ పెడతాం. ఏం తింటామయ్యా మనం అంటే పెరుగన్నం నిమ్మకాయ పెడతాం. ఏం చేసుకుంటాం 20 లక్షల కోట్ల రూపాయలు? ఎంత సంపాదించాము అంటే, ఎంత సంపాదించామంటే ఇక ఈ భూమి అంతరించిపోయేంత వరకు మనం ఒక రాష్ట్రం మొత్తాన్ని పోషించగలిగినటువంటి ఆర్థిక సంపద పోషించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి గురించి, నియమాల గురించి మాట్లాడుతుంటే చాలా వింతగా, కొత్తగా అనిపిస్తుంది. చూశారుగా, 20 లక్షల కోట్ల అక్రమ సంపాదన చంద్రబాబు గారు సంపాదించారట. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా తిరిగి మనం తినగలిగేది అంత పెరుగన్ను, ఒక నిమ్మకాయ బద్ద అని అంటున్నారు. మరి 20 లక్షల కోట్లు ఎలా అక్రమ సంపాదన చంద్రబాబు గారు సంపాదించాడంటారు? మరి భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారేనంట. ఆయన ఆస్తి 931 కోట్లట, ఆయన అప్పులు 10 కోట్లట. మరి ఇంత ఆస్తి చంద్రబాబు నాయుడు గారికి అఫిషియల్గా ఎలా వచ్చింది? ఇక అనఫిషియల్ మాట ఎత్తుకుంటే 20 లక్షల కోట్ల పైనే ఈయన అక్రమ సంపాదనట. ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడే మాటలు మనం పక్కన పెడితే, రాష్ట్ర అప్పు కేవలం 20 నెలల్లో 3,30,000 కోట్లు ఎలా వచ్చింది? ఇంత అప్పు ఎందుకు చేశారు? ఈ అప్పు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పట్లే. 3 లక్షల కోట్లు పైనే అప్పు చేసిన ఒక వ్యక్తి ఆ డబ్బంతా కూడా ఎక్కడ పెడుతున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాడు? ఆ 3 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే రాష్ట్రం సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడతారు. కానీ ఆ విధంగా జరగట్లే. జగన్మోహన్ రెడ్డి 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో గత ప్రభుత్వంలో వేశాడు. అది అఫిషియల్ లెక్క. ఆయన చేసిన అప్పు 3.30 లక్షల కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం 20 నెలల్లోనే చంద్రబాబు గారు చేసేశారు. కానీ ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నాడు? ఇదంతా కూడా ఎటు వెళ్తూ ఉంది ప్రజలకి అర్థమైపోతూ ఉంది. మరి రాష్ట్రంలో తమకు కావాల్సిన వ్యక్తులకు వేల కోట్ల విలువైన భూములను పారిశ్రామికంగా మేము ఉద్యోగాలు కల్పిస్తాము అని చెబుతూ కేవలం వేల కోట్ల భూములను 99 పైసలకే దారాదత్తం చేస్తుండటం, ఇందులో కూడా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. అది కూడా తమకు కావాల్సిన వ్యక్తులకి వేల కోట్ల భూమి చేరిపోతూ ఉందంటే కమిషన్ల రూపంలో ముడుపులు అందందే కావలసిన వ్యక్తులకు వేల కోట్ల భూమి వెళ్ళదు అనేది జగమెరిగిన సత్యం. నాకు కావాలంటే వైజాగ్లో ఒక 5 ఎకరాలు కావాలి, ఇస్తారా? వైజాగ్లో నాకు ఒక 5 ఎకరాలు కావాలి, నేను కూడా ఉద్యోగాలు ఇస్తాను, ఇస్తారా? సామాన్యుడు అడిగితే ఎవరు? రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రికి, వాళ్ళ కొడుకు నారా లోకేష్ బాబుకు బాగా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండి ఈ 5 ఎకరాల భూమి ఇస్తే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, మాకెంత కమిషన్ ఇస్తారు, ఇలాంటి మాటలు ఉండొచ్చు. లేకపోతే 20 లక్షల కోట్ల అక్రమ సంపాదన ఎక్కడి నుండి వస్తుంది?
జడా శ్రవణ్ కుమార్ గారి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవటమే కాదు, రాష్ట్ర అప్పులు చూసినా 99 పైసలకే భూములు కావలసిన వాళ్ళకి ఇస్తూ ఉంటే కూడా ఇవంతా కూడా అక్రమ సంపాదన కింద దారి మళ్లుతున్నాయేమో అని ప్రజలందరికీ కూడా డౌట్ వస్తూ ఉంది. ఇక అమరావతి రాజధాని విషయంలో లక్షల కోట్లు దారి మళ్లుతున్నాయి. ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అన్న మాటే నవ్వు తెప్పించే విషయం. రాష్ట్రంలో ప్రధాన నగరాలుండగా ఖాళీ బీడు భూముల్లోనే రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది? రాజధాని అనేది తనంతట తాను అభివృద్ధి చెందాలి, ప్రజలు కోరుకోవాలి. అక్కడ నివాసం ఉండేదానికి, అక్కడ పరిశ్రమలు పెట్టేదానికి ప్రజలు కోరుకొని ఎంచుకున్న ప్రాంతం తమంతట తాము అభివృద్ధి చెందితే దానిని గొప్ప నగరం అంటారు. లేదు నేను నగరాన్ని నిర్మిస్తాను అంటే ప్రకృతికి విరుద్ధం, అది ప్రకృతికి ఎదురెళ్ళటం అది. కానీ చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడు. ఎందుకు ప్రకృతికి ఎదురెళ్తున్నాడు? ఎందుకు లోకానికి ఎదురెళ్తున్నాడు? ఎందుకు సముద్రంలో ఎదురెదుతున్నాడు? ఏదో ఉంది. అందుకే వేల కోట్ల అక్రమ ఆస్తులు అని జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఒక్కొక్కరు వాళ్ళకు అనుకూలంగా ఒక్కొక్క రకంగా విశ్లేషించుకుంటారు. మరి ప్రజలు మీ అభిప్రాయాలను, చంద్రబాబు గారు ఎలా 20 లక్షల కోట్ల అక్రమ సంపాదన సంపాదించారో, జడా శ్రవణ్ కుమార్ గారి మాటలు నిజమా అబద్ధమా, మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.